హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు చల్ల పునుగులు చేస్తున్నానండి. మిలిగిన దోశ పిండితో చేస్తున్నాను. దీంట్లో కొంచెం బొంబాయి రవ్వ, బియ్యం పిండి, జీలకర్ర, సాల్ట్ వేసుకుంటున్నాను. నేను ఇంత తక్కువ సాల్ట్ ఎందుకు వేసుకుంటున్నానంటే నేను దోశలు వేసాను కాబట్టి దాంట్లో ఆల్రెడీ సాల్ట్ కలిపాను. సో నేను ఈరోజు తక్కువ కలుపుతున్నాను. కొంచెం వంట సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం చేసేది చల్ల పునుగులు కాబట్టి నేను 2 స్పూన్స్ పెరుగు తీసుకుంటున్నాను. మీరు మాత్రం మీ పిండిని బట్టి మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారో దాన్ని బట్టి పెరుగు వేసుకోండి. ఇది బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రై కావాల్సిన ఆయిల్ పోసుకొని చిన్న చిన్న పునుగులు వేసుకోండి. స్టవ్ మాత్రం హై ఫ్లేమ్ పెట్టుకుంటా సిమ్లోనే పెట్టుకొని మీరు ఫ్రై చేసుకోండి. హైలో పెట్టుకోవడం వల్ల ఫాస్ట్గా కలర్ వస్తుంది కానీ లోపల ఫ్రై అవ్వవు. సిమ్లో పెట్టుకోవడం వల్ల స్టవ్ స్లోగా పెట్టుకోవడం వల్ల మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది, లోపల మంచిగా ఫ్రై అవుతుంది. మీరు కూడా అలా స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న ఈ పునుగుల్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇలానే పిండి మొత్తం ఇలానే చేసుకోండి. దీంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. కానీ మా బాబు తినడని చెప్పేసి నేను ఇలా ప్లెయిన్గా చేస్తున్నాను. మీకు నచ్చితే మీరు అవన్నీ వేసుకొని చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా ఉన్న పిండిని మొత్తం ఇలానే వేసుకొని తీసుకుంటున్నానండి. దీంట్లో టమాటో చట్నీ, పల్లి చట్నీ అన్నీ బాగుంటుందండి. మేము మాత్రం టమాటో చట్నీ చేశాను. చూడండి, వేడి వేడి పునుగులు రెడీ అయిపోతున్నాయి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. రెగ్యులర్గా దోశ తినం కదండి, అలానే ఈరోజు దోశ తిన్నప్పుడు రేపు పిండి ఉంటుంది కాబట్టి దాంట్లో ఇట్లా మొత్తం బొంబాయి రవ్వ, బియ్యం పిండి ఇలా కలుపుకొని మీరు కూడా ట్రై చేయండి. వేడివేడి పునుగులు రెడీ అయిపోయాయండి. నేను మీకు చూపిస్తాను. ఆయిల్ అయితే అస్సలు అబ్జర్వ్ చేసుకోదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.